చెప్పండి, మాట్లాడండి నరేష్ గారు. హలో, థ్యాంక్ యూ. హాయ్ భరత్ సార్, నేను ఇంతకు ముందు కూడా ఒకసారి కాల్ చేసినుండే హైదరాబాద్ శ్రీనిధి కాలేజ్ నుంచి అని. ఆ రోజు మీరు జెన్జీ ఒపీనియన్ అని అడిగారు. సో స్పీకింగ్ అబౌట్ వాటర్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ to Miku and thank you so much for focusing on this topic continuously. Government is also taking action, and Jagdish sir, we all love you. Thank you. So Bharat sir, not just a farmer, as a student, I'll give you one example. లాస్ట్ ఓటింగ్ అయినప్పుడు నాకు ఓటింగ్ ఏజ్ లేకుండే, నెక్స్ట్ ఓటింగ్ ఇప్పుడు ఓటింగ్ ఏజ్ వస్తుంది నాకు, డెఫినెట్లీ బీఆర్ఎస్. ఓకే, సో I'll tell you this example. నేను 7th 8th క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? I'm born in Hyderabad, Secunderabad, Sainikpuri side. ఒక 2 hours every day స్టడీ టైం పక్కన పెట్టి we had to fill water. ఓకే, ఇట్లా డ్రింకింగ్ వాటర్, యూజేజ్ వాటర్, ఎవ్రీథింగ్. అండ్ నా 10th or MSET టైంకి వచ్చేవారికి మాకు ఇంట్లోనే నీళ్ళు వస్తున్నాయి. I didn't have to do that. I got an amazing rank. Okay. So I'm in Srinidhi, which is a top college. So water has effect on all sections of society. Yes. And ఇప్పుడు current government, I did this fact-based, evidence-based mapping, 0 to 100 years, actually -9, from an embryo stage to 100. So KCR కి పోయింది, so infant mortality rate increased, female infanticide increased. అట్లా మీరు మ్యాప్ చేయండి సార్, 0 to 100, from an embryo stage to a person who died, or farmers and all చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ ఏ రాయాలో ఆ రైతు బీమా ఇప్పుడు కట్ చేసేసినారు. ఎవ్రీథింగ్ or 4,000 పెన్షన్స్ అని ఇంకేయలేదు ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆర్ ఓల్డ్ పీపుల్. సో ఒకటి మీరు యూఆర్ ఫోకసింగ్ ఆన్ వాటర్, అమేజింగ్. ఈ ఒక్క మీరు ఫ్యాక్చువల్ మ్యాపింగ్ వేయండి సార్, మీకు టీమ్ ఉంటది కదా రీసెర్చ్ చెక్ చేయడానికి. 0 to 100 years నేను వేసాను మ్యాప్, మీరు చూడండి, మీరు మీ టీమ్ తో చెక్ చేపియండి. సెకండ్ ఈజ్ మీ డిబేట్ షోస్ చాలా బాగున్నాయి, అందుకని మీ వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఐ హావ్ జస్ట్ 1 or 2 సజెషన్స్. నేను మొదలు పెట్టినప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు వాటర్, రూరల్ ఏరియాస్ ఇది కాదు కదా తిట్టుకోవడం, అది చేయడం. నాకు కూడా డౌట్ ఉండే కాళేశ్వరం దాని గురించి టెక్నికల్ నాలెడ్జ్ చాలా మందికి ఉండదు. సబ్జెక్టు టీఎంసీ లాంటి క్యూసెక్ లాంటి ఉండదు. బట్ ఇది అవసరం, ప్రజలకు నిత్య జీవితాల్లో అవసరం కదా, రైతులకైనా వాళ్ళకైనా అవసరం కదా. ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తే ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఉన్నా ఎవరన్నా క్వశ్చన్ చేస్తారు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా క్వశ్చన్ చేస్తారు. మనకి ఏం పంటలు కావాలి, వరి కావాలా వేరే కావాలా, వరి వద్దని మేము చెప్తున్నాం, వరి తగ్గించడానికి మేము కూడా చెప్తున్నాం. సో అది ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలి. మా బాధ్యత అంతే కదా, పత్రికా మాధ్యమాల బాధ్యత ఉంది. ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తే ఏ ప్రభుత్వం ఉన్నా క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి రెడీ ఉండాలి. సో అది ప్రభుత్వాలు గ్రహిస్తే మంచి నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ ఇవ్వాలి. నీటికి సంబంధించిన నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. ఎస్ రైట్, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు సిరిసిల్ల నుంచి లక్ష్మారెడ్డి గారు. హలో లక్ష్మారెడ్డి గారు. చెప్పండి అమ్మా. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. భరత్ గారితో మాట్లాడాలండి. నమస్తే, చెప్పండి లక్ష్మారెడ్డి గారు. చెప్పండి సార్. భరత్ గారు, జగదీష్ రెడ్డి గారికి నాకు అంత చదువు రాదండి, మరి ఫార్మర్ అగ్రికల్చర్ అండి. ఓకే, నేను అగ్రికల్చర్ అండి మాది. జగదీష్ రెడ్డి గారికి, భరత్ గారికి, మీ అందరికి చెప్పండి. లక్ష్మారెడ్డి గారు, మీరు టీవీ చూస్తున్నట్టున్నారా? టీవీ బంద్ చేసి కట్టేసి మాట్లాడండి. మాకు చదువు రాదేమన్నా, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. మాకు మిడ్ మానేరు చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ మా దగ్గర. ఓకే, మిడ్ మానేరు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్న రోజులు శ్యామలం ఉండేది సార్ మాకు. ఓకే, శ్యామలం ఉండేది సార్ మాకు మిడ్ మానేరు. ఓకే, ఈ రోజు వాటర్ అంటే ఇప్పుడు 1 ఎకరానికి కూడా నీళ్ళు వస్తలేవు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు నింపుతారు కాళేశ్వరం నీళ్లు. అవి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే మోటార్లు ఎక్కడికి వెళ్ళి కట్టారండి, కాళేశ్వరం కాదండి.